Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము నుండి శ్లోకాలను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము 20వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमा भक्तास्तेतीव मे प्रियाः. ఈ శ్లోకమునకు భావము: ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా నమ్మి నాయందు ఆసక్తి కలవారై ఈ అమృతరూపమగు మోక్ష సాధనమైన ధర్మమును ఇప్పుడు చెప్పబడిన ప్రకారము అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు. ధర్మ్యామృతం పైన తెలుపబడిన ధర్మములు అమృతరూపమున వర్ణించబడ్డాయి. ఎందువలననగా జనన మరణముల నుండి తప్పించగల సామర్థ్యము వాని యందు ఉంది. జీవుని అమరునిగా చేయగల శక్తి వాని యందు గర్భితమై ఉన్నది. భగవానుడు కరుణతో అమృతవర్షాన్ని కురిపించారు. వారి వారి బుద్ధి అనే పాత్ర నిండుగా అమృతాన్ని పట్టి తనివి తీరా త్రాగుట జీవుల ధర్మము. ఎవరట్లు చేయరో వారు ఆ అమృతమును త్రావు సౌభాగ్యమును చేతులారా జార విడుచుకొనిన వారే అవుచు సంసార దాహపీడితులై దుర్భర యాతనలను అనుభవించవలసి వచ్చును. అయితే ఆ ధర్మములను ఏ ప్రకారము అనుష్ఠించవలెను? శ్రద్ధానాః శ్రద్ధతో అనుష్ఠించవలనని చెప్పబడినది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. భగవానుడు అనేక సార్లు ఈ శ్రద్ధ యొక్క ఆవశ్యకతను గీతయందు పేర్కొనుచుండుట గమనించదగి ఉన్నది. మరియు మత్పరాః పరాత్పరుడే పరమగతి అని నమ్మిన వారిని ధ్యానించుచు ఆయా సుగుణములను ధర్మములను అనుష్ఠించవలెను. అతీవ మే ప్రియాః అని చెప్పుట వలన ఆ ప్రకారము ఆచరించువారు తనకు మిక్కిలి ప్రియులని గీతాచార్యుల భావమై ఉన్నది. భగవంతునకు మిక్కిలి ప్రీతిపాత్రుడై ఉండు జీవుని యొక్క మోక్ష విషయమై ఏ సందేహము ఉండదు. అతడు కడతేరినట్లే అగును. కాబట్టి ముముక్షువులు త్వరపడి భగవత్ప్రోక్తమగు ఈ ధర్మ్యామృతమును తనివి తీరా పానము చేసి కృతార్థులగుటకై యత్నింపవలయును. ఏతు అని శబ్దము ప్రయోగము చేయుట వలన ఎవరైనను సరియే వానిని శ్రద్ధతో అనుష్ఠించినచో మోక్షభాగులు కాగలుగుదురని భావము. శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు భక్తి యోగమను 12వ అధ్యాయము సంపూర్ణము. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.